తెరకెక్కిన మూవీ సప్తసాగరాలు దాటి. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో సీక్వెల్ తో దండెత్తింది ఫిల్మ్ టీమ్. ఇదే కాదు, స్పార్క్ అంటూ మరో టీం యూత్ఫుల్ ఎక్స్పెరిమెంట్ తో వచ్చేసింది. ఇంతకీ ఇందులో ఈ సినిమా గట్టెక్కింది, ఇంకేది డౌట్లకు గేట్ తీసింది? టేక్ ఎ లుక్. రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన మూవీ సప్తసాగరాలు దాటి. ఈ సినిమా హిట్ అవడంతో సీక్వెల్ గా సైడ్ బి అంటూ మరో భాగాన్ని తెరకెక్కించింది ఫిల్మ్ టీమ్. ఇప్పుడు ఆ సినిమానే వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది. సప్తసాగరాలు దాటి మూవీలో చెయ్యని నేరం నెత్తికేసుకుని 16 ఏళ్లు జైల్లో గడిపిన హీరో ఎంట్రీతో సెకండ్ పార్ట్ మొదలవుతుంది. తన ప్రేయసి వైవాహిక జీవితం బాలేదని తెలిసి హీరో ఏం చేశాడు? తను జైలుకు వెళ్లటానికి కారణమైన వాళ్ల విషయంలో హీరో తీసుకున్న స్టెప్ ఏంటి? ఈ ప్రశ్నలకు స్లో నరేషన్తో ఆన్సర్ చేశాడు దర్శకుడు. సప్తసాగరాలు దాటి 2లో రక్షిత్ మొదటి భాగంలోనే ఇందులో కూడా నీట్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్లు ఇద్దరూ పాత్రల్లో పాతుకుపోతే మిగతా బ్యాచ్ పర్లేదనిపించారు. ఈసారి కూడా మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఇక సప్తసాగరాలు మొదటి భాగం చూసిన వాళ్ళకి సెకండ్ పార్ట్ కొంత నచ్చే ఛాన్స్ ఉంది. కారణం, ఆ భాగంలో హీరోకి నష్టం కలిగించిన బ్యాచ్ మీద ఇందులో రివెంజ్ తీసుకుంటాడు హీరో. కాకపోతే నరేషన్ మాత్రం మొదటి భాగం కంటే కూడా ఇందులో మరీ స్లోగా ఉండటం మైనస్ అవుతోంది. ఓవరాల్ గా సప్తసాగరాలు దాటి మూవీకి యావరేజ్ టాకే వస్తోంది. మెహ్రీన్ రుక్సర్తో కలిసి కొత్త హీరో విక్రాంత్ చేసిన ప్రయోగం స్పార్క్. ఈ సినిమా కథనం కొత్త కాకుండా ఫ్రెష్ గా ఉండటం, మేకింగ్, పర్ఫార్మెన్స్ తో పాటు హీరోయిన్ల గ్లామర్ తోడవటంతో ఓవరాల్ గా స్పార్క్ కి పాజిటివ్ టాకే పెరిగింది. నరేషన్ కి కూడా రెస్పాన్స్ బానే వస్తోంది.